ఓవైపు తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటోంది బీఆర్ఎస్. మరోవైపు తెలంగాణ ఫ్యూచర్ సిటీ అంటోంది కాంగ్రెస్. ఫ్యూచర్ సిటీ పనుల్లో వేగం పెంచుతోంది. ఫ్యూచర్ సిటీని దేశానికే తలమానికంగా నిర్మిస్తామంటోంది. 25 ఫార్మా పెట్టి 75 తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచిస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. ఫ్యూచర్ సిటీ విషయంలో బీఆర్ఎస్ వర్షన్ అలా ఉంటే కాంగ్రెస్ మాత్రం తగ్గేదేలే అంటోంది. బుధవారం ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేసిన ప్రభుత్వం గురువారం పన్నుల పరిశీలనకు మంత్రులను పంపించింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఫ్యూచర్ సిటీకి వెళ్లి పనులను పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ పనులను తనిఖీ చేశారు. దేశానికే తలమానికంగా నిలిచేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. అత్యాధునిక మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతోందన్నారు మంత్రులు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2న మీర్ఖాన్ పేట్లో ఐకానిక్ FCDA గ్రీన్ బిల్డింగ్ ఆఫీసును ప్రారంభిస్తామన్నారు. ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయన్నారు మంత్రులు. భవిష్యత్తులో గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే ఒక తలమానికంగా ఈ ఫ్యూచర్ సిటీని ఈ ప్రభుత్వం ఈనాడు తుదిమెరుగులు దిద్దుతున్నదన్నది నిజం. ఇందాక మిత్రులు చెప్పినట్లు పాజిటివ్ వైబ్రేషన్స్తో కాకుండా మేము ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్తో ఉంటే ఇది నెగిటివ్ అవుతుంది అని పగట కళల కనే వాళ్ళని కలనేయండి. కందుకూరు మండలంలోని మీర్ఖాన్ పేట్, ముచ్చర్ల గ్రామాల మధ్య 30,000 ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది. 30 నెలల్లోనే 11 ఎకో ఫ్రెండ్లీ టౌన్షిప్లను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA పరిధిలోకి ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కట్టాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం లాంటి 7 మండలాల్లోని 56 గ్రామాలను చేర్చారు. మొత్తం 762 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ అథారిటీ విస్తరించి ఉంటుంది. ఇందులో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ వస్తుండగా అందులో సగానికి సగం అంటే 15,000 ఎకరాలను ఫారెస్ట్ జోన్ ను కాపాడుతున్నారు.